గుడ్ మార్నింగ్. నేను ఎవ్రీ నైట్ ఏం చేస్తాను తెలుసా? మీకు చూపిస్తాను. ఇలా వాటర్లో నేను జీలకర్ర, మెంతులు, సోంప్ అండ్ వామ్ సోక్ చేసి పెట్టుకుంటా. 2 గ్లాసెస్ వాటర్లో. నాకు ఒక గ్లాస్, మా వారికి ఒక గ్లాస్ అని. అండ్ బాదం కూడా సోక్ చేశాను. ఓకే, 8 బాదమ్స్ అయితే నేను తీసుకుంటాను. బాదామ్స్ ఈ వాటర్ ఇప్పుడు ఫిల్టర్ చేసి తీసుకుంటాను నేను. కింద ఆంటీ వాళ్ళ ఇంట్లో మేడ్ గట్టి గట్టిగా సపోర్ట్ చేస్తుంది, అంట్లు తోముతుంది. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఈ వాటర్ నాకు ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసా? డైజెషన్కి చాలా బాగుంది. యాసిడిటీ ప్రాబ్లం ఉండట్లేదు, నాకైతే బాగా పనిచేసింది. కొంచెం వార్మ్ చేసుకొని తాగేస్తూ ఉంటాను. డన్. కొంచెం గోరువెచ్చగా, అంటే మరీ హాట్ కాదు, కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగేస్తూ ఉంటాను. కూర్చొని తాగుతాను. మా హస్బెండ్కి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండేదన్నమాట. ఈ వాటర్ తీసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా కంట్రోల్ అయిపోయింది. అంటే ఇందులో అన్నీ వాము, జీలకర్ర, మెంతులు, సోంపు అన్నీ అంటే డైజెషన్కి మంచిగా హెల్ప్ చేస్తాయి. అండ్ మెంతులు కూడా షుగర్ కంట్రోల్ చేస్తుంది. మెంతులు ఉన్నాయి కదా, సో నాకైతే ఇది బాగా సూట్ అయింది, బాగా హెల్ప్ఫుల్ డ్రింక్. సో దీని తర్వాత వాకింగ్ వెళ్తాను. ఇప్పుడు 25 minutes to 30 minutes చేస్తున్నాను. స్టార్టింగ్ అయితే 15 minutes చేస్తే ఆయాసం వచ్చేసేది, కానీ ఇప్పుడు కొంచెం అలవాటైంది. కానీ నా టార్గెట్ 45 minutes కంపల్సరీ నేను వాక్ చేయాలి. ఇప్పుడైతే వాకింగ్కి వచ్చేసాను. ముందు 3 rounds వేసేదాన్ని అనమాట. ఇప్పుడైతే 5 rounds వేస్తున్నాను ఈజీగా. ఒక 5 roundsకి నాకు 20 to 25 minutes పడుతుంది. దాని తర్వాత నేను ఓపెన్ జిమ్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చేస్తాను. ఇంకా నాకు తెలిసింది కొంచెం కాసేపు చేసి దాని తర్వాత వెళ్ళిపోతాను. సో ఇక్కడ మాకు కమ్యూనిటీలో రాముడి వారి గుడి ఉందన్నమాట. సో పొద్దున్నే సాంగ్స్ పెడతారు, దేవుడి పాటలు పెడతారు. మీకు వినబడుతుంది అనుకుంటాను. సో అలా హాయిగా పాటలు వింటూ చేసేసుకుంటాను అన్నమాట. టిఫిన్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు లంచ్ స్టార్ట్ చేశాను అనమాట. నేను ముందే ఇలా కందిపప్పు నానేసుకుని పెట్టుకుంటాను. అంటే మనకి ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది ఉండదన్నమాట. కానీ నానబెట్టాక ఈ వాటర్ కూడా మనం వంపేసేయాలి, మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి. సో ఇవాళ దోసకాయ పప్పు అండ్ వంకాయ మెంతి కూర వేసి చేస్తున్నాను. అండ్ రోటీస్, అంటే ఏదో ఒక రకంగా ప్రోటీన్ ఉండేటట్టయితే చూసుకుంటాను అనమాట. పప్పు, ఏదైనా పప్పు, దోసకాయ పప్పు, టమాటో పప్పు, లేదా పెసరపప్పు అయినా, ఒక్కొక్కసారి పనీర్ కర్రీ, రాజ్మా, చోలే, ఏదో ఒక రకంగా ఒక ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటాను. లంచ్లో, డిన్నర్లో అయినా. ఏదైనా ఆకుకూర కూడా, అంటే ఏదో ఒక ఆకుకూర యాడ్ చేస్తూ ఉంటాను అన్నమాట కూరలో కూడా. అయితే ఏంటంటే మనకి రోజు ఆకుకూర తినాలంటాం కదా, సో ఏదో ఒక రకంగా రోటీ చేసేటప్పుడు కూడా నేను అప్పుడప్పుడు పాలకూర, మెంతి కూర ఇవన్నీ కలుపుతూ ఉంటాను అనమాట చపాతీ పిండిలో. సో ఆకుకూర ఈజీగా మనం అలా తినేయచ్చు కదా, లేదంటే ఇలా కూరలో యాడ్ చేసుకుంటాను. పాలకూర, మెంతి కూర ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా మన కూర టేస్ట్ కూడా ఉంటుంది, అండ్ మనం ఆకుకూర తిన్నట్టు ఉంటుంది కదా, అందుకని అలా చేస్తుంటాను అనమాట. కుక్కర్ కట్టేసాను. 2 విజిల్స్ చాలు. అంటే నేను టిఫిన్ చేసేటప్పుడే మార్నింగే అనుకుంటాను, అంటే ఇవాళ పప్పు చేయాలని అనుకుంటే మార్నింగే పప్పు నానబెట్టేస్తాను. సో ఏంటంటే ఒక 2-3 hours బాగా నానిపోతుంది కాబట్టి నాకు ఇంకా తొందరగా అయిపోతుంది. అండ్ ఆ బ్లోటింగ్ లాగా, అంటే చాలామంది కంప్లైంట్ చేస్తారు కదా, పప్పు తింటే కొంచెం బ్లోటింగ్ లాగా ఉంటుంది, కొంచెం ఇక్కడ పెయిన్ వచ్చినట్టని. కానీ నేను ఈ మెథడ్ ఫాలో చేస్తున్నాను, బాగుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఏంటంటే మెయిన్ ఆ వాటర్ వంపేయాలి.
నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, అది మాత్రం వంపేసేయాలి. అదంతా ఫ్రెష్ వాటర్ పోసుకొని చేసుకుంటే బాగుంటుంది. నేను చపాతీ కూడా మొత్తం గోధుమ పిండితోనే చేయను అనమాట. అంటే 50% గోధుమ పిండి తీసుకుంటే ఒక 50% రాగి పిండి లేదా జొన్న పిండి, బాజిరా కాట అంటారు కదా, అది అలా మిక్స్ చేసి తీసుకుంటాను. ఇవాళ రాగి పిండి యాడ్ చేస్తున్నాను. అంటే రాగి పిండి ఇట్లా డైరెక్ట్గా రాగి పిండితో చేస్తే నాకైతే చపాతీ చేయడం రాదు. కొంచెం గోధుమ పిండి యాడ్ చేస్తే కొంచెం అది జిగురు వస్తుంది కదా, అలానే అది కూడా ఒక రీజన్. మెయిన్ ఏంటంటే డైరెక్ట్గా ఓన్లీ గోధుమ పిండి తినకుండా ఇలా కొంచెం మిక్స్ చేసుకుంటే ఏంటంటే కొంచెం హెల్దీ ఉంటుంది కదా అని నేను ఇలా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. 2 రోటీస్, పప్పు, కర్రీ, పెరుగు అండ్ సాలెడ్. ఇది నా లంచ్ ఉంటుంది అనమాట. రోజు రైస్ తీసుకోను. అలానే అస్సలు రైస్ తీసుకున్నా అని కాదు, వారానికి ఒకసారి 2 సార్లు అలా తీసుకుంటాను. అంటే మ్యాక్సిమం రోటీసే అనమాట. ఇంకెప్పుడైనా చేయలేకపోయాను అంటే రైస్ పెట్టేస్తూ ఉంటాను. మ్యాక్సిమం అయితే రోటీసే తీసుకుంటాను. టూ రోటీస్ తీసుకుంటున్నారు, రైస్ తినట్లేదు, వాకింగ్, మరేంటి ఇంత వెయిట్ ఉన్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడే కదండి స్టార్ట్ చేశాను, ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. అదే నేను దేవునికి ప్రే చేస్తున్నాను అనమాట. ఈసారైనా నేను కంటిన్యూ చేయాలి, డైవర్ట్ అవ్వద్దు అని. ఏంటో అది రైస్ టీ అలా టెంప్ట్ అయిపోతాను అనమాట. ఏంటో రైస్ తింటేనే తిన్నట్టుంటుంది, కానీ లేదు. ఇప్పుడు నాకు అలవాటు అయింది. ఇప్పుడు దాదాపుగా ఒక 15-20 డేస్ అయిపోయింది స్టార్ట్ చేసి. పర్వాలేదు, చేయగలుగుతున్నాను. అదే ఆ భగవంతునికి ప్రే చేస్తున్నాను, ఈసారి కంటిన్యూ చేయాలి. అంటే ఇక్కడ సన్నగా అవ్వాలని కాదు మెయిన్ ఇంటెన్షన్. మనం ఇలా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే డెఫినెట్గా మనం సన్నగా అవుతాం. కానీ మెయిన్ ఏంటంటే యాక్టివ్గా ఉండాలి, హెల్త్ బాగా చూసుకోవాలి అని. నీ పెయిన్స్ రావడం, ఆయాసం, ఎక్కువ పని చేయకపోవడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ అవుతున్నాను. సో అవన్నీ తగ్గాలి అంటే కొంచెం హెల్తీగా తినాలి అని, అంతే తప్ప ఇంకేం కాదు. లంచ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ కర్డ్, ఇది కూడా ఒక బౌల్ తీసుకుంటాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. థ్యాంక్ యూ.